ఇప్పటి వరకు మా బాయ్స్ ఆడారు గేమ్ అంతా. ఈసారి అసలైన పరీక్ష జడ్జిమెంట్ కి పరీక్ష. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇద్దరు అద్భుతంగా ఇక్కడ ఒక ర్యాంప్ వాక్ చేస్తారు. వాళ్ళ వాక్ కి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కి, వాళ్ళ లుక్స్ కి, ఈ మూడిటికి మీరు మార్కులు వేయాలి. ప్రదీప్ గారు ఒక డౌట్. అవుట్ అనుకున్నాను. ర్యాంప్ వాక్ లో అమ్మాయిలు అమ్మాయిల్లా నడవాలి, అబ్బాయిలు కూడా అమ్మాయిల్లానే ర్యాంప్ వాక్ చేయాలా? అది అబ్బాయిలకి రావాల్సిన డౌట్. మీరు క్యాట్ వాక్ చేస్తారు కదమ్మా, మా వాళ్ళు ఫ్రాగ్ వాక్ చేస్తారు. ఈ రౌండ్ ఇప్పుడు ఇది జడ్జెస్ కనమాట. మీ ఇద్దరి జడ్జిమెంట్ ఒకేలా ఉందా లేదా అనేది అన్నమాట. ఒకేలా ఎందుకు ఉంటుంది? అది హై క్వాలిటీలో ఉంటుంది ఇక్కడ. చెప్పు మన క్వాలిటీ గురించి. నామే సీరియస్ అవుతుంది అక్కడ మాట్లాడండి సార్. నీ పక్కన ఆడిని పెట్టుకున్నావు. కార్యదా ఇటు సైడ్ నుంచి ఎవరు? ప్రకృతి రండి. నైనిక గారు మీరు రండి. గురుగారు చూసుకోండి, ఈవిడ వాళ్ళ టీము, ఆవిడ మీ టీం. తెలుసు మాకు తెలుసు, మీకు ఇలాంటి తెలుసు. ఓకే రెడీమా? నెక్స్ట్ నైనిక గారు. మా జడ్జి గారు వాక్ చూస్తున్నారు, ఓన్లీ వాక్ చూస్తున్నారు. కాదు వాక్ అంటే ఎక్కడ చూస్తారు? స్మైల్ చూడండి, యాటిట్యూడ్ చూడండి. 3 డిపార్ట్మెంట్లు గమనిస్తున్నారు అసలు మీరు? ఏ 3 డిపార్ట్మెంట్లు? స్మైల్, గమనిస్తున్నాను. ఇప్పుడు మార్కులు తెలుసుకుందాం మనము. అమ్మో అక్కడ 10కి 20 వేస్తున్నాడు శేఖర్ మాస్టర్. ప్రకృతి 8 మార్క్స్ సార్. 8 మార్క్స్ చెప్పండి సార్. వాక్ వచ్చి ఒక్కొక్కసారి ఎక్కువ నవ్వుతున్నారు, ఒక్కొక్కసారి తక్కువ నవ్వుతున్నారు. మాకు వచ్చి ఈక్వల్ గా నవ్వాలి. సార్ ఈక్వల్ గా నవ్వాలా, మిమ్మల్ని చూసి నవ్వాలా సార్? వచ్చేటప్పుడు ప్రకృతి యాటిట్యూడ్ ఉంది, కానీ అది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు. యాటిట్యూడ్ కాదు, స్మైల్. ఆ స్మైల్ నాకు కొంచెం బ్యాలెన్స్ లేదు. అయ్యా ప్రకృతి మీద విలయతాండవం వద్దయ్యా. మాస్టర్ ఆవిడ మిస్ ఇండియా తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఆవిడ. నేను శేఖర్ మాస్టర్ని. కాదు ఇంకోటి, నడుము ఉంది కదా అని మధ్యలో తిప్పేసుకోవడం కాదు. ఎంతవరకు తిప్పాలి, ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి అది తెలిసింది. బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఇంకో పాయింట్, అటు తిరిగి నాగబాబు సార్కి నమస్కారం చేశారు, బాగుంది. నాకు తిరిగి సెల్యూట్ కొడతావేంటి? అంటే ఐ లుక్ అప్ టు యు కదా మాస్టర్, అందుకే సెల్యూట్ కొడుతున్నా మీకు. శేఖర్ సంతోషపడు. నన్ను ఏదో పెద్దవాడిగా మర్యాద గుర్తించింది, నేను యంగ్ బాయ్ లా గుర్తించింది అమ్మాయి. వద్దు, నన్ను కూడా పెద్దవాడిగా గుర్తించింది. నీకు రెండేది కావాలి, నీకు ఏది కావాలి అదే ఇచ్చింది. చెప్పారు ర్యాంప్ వాక్ లో ఊపాలి అంటే అదే ఊపాలి. నడుము ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు రావాలి. సరే మాస్టర్, నైనికాకి ఎన్ని మార్కులు ఇచ్చారు ఇప్పుడు తెలిసిపోయింది. నైనిక అయితే వాక్ వచ్చింది, తిరిగింది, చిన్న స్టే ఇచ్చింది. ఎంత స్టే ఇవ్వాలో అంత స్టే. డౌట్ చాగిందా? తన నడకలో క్యాట్ వాక్ తో పాటు సాంప్రదాయం కనపడింది. అందులో సాంప్రదాయం ఎక్కడ కనపడింది సార్? ఆయన కరువు కనపడింది తప్ప. నాగబాబు సార్కి నమస్కారం చేసింది, ఇటు నమస్కారం చేసింది. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు చిన్న స్టైల్ ఉంది తెలుసా? ఎంతో చెప్పా. ఎన్ని మార్కులు ఇచ్చావు చెప్పండి. 9కి 9 ఇచ్చాం. ఇంత క్షుణ్ణంగా చెక్ చేస్తారని అనుకోలేదు సార్. నేను ఇదే అబ్బాయిలు నడిచినప్పుడు ఏం చెప్తారో చూస్తాను. మా జడ్జి గారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ 9కి చెప్తాను. అంటే యాక్చువల్ 9కి రియల్ గా మోడలింగ్ లేదు కదా, బట్ యట్ చాలా బాగా నడిచింది. థ్యాంక్ యూ సార్. మోడల్ కాకపోయినా ఆ రేంజ్ కి నడిచింది కాబట్టి 9 మార్క్స్ ఇచ్చాను నేను కూడా. సో ఇక ప్రకృతికి వచ్చేటికి బేసికల్లీ మిస్ ఆంధ్రప్రదేశ్ సూపర్. సో న్యాచురల్ గా ఆ ఎడ్జి ప్రకృతి కొట్టేసింది కాబట్టి ప్రకృతికి 10 out of 10. ఇది మాస్టర్ హై క్వాలిటీ జడ్జిమెంట్ అంటే. నడువు ఇటు వెళ్ళింది, అటు వెళ్ళింది, ఎటు వెళ్తే మీకెందుకు?
హలో ఏంటి అది ఆయన క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుని చెప్పారు. కాదండి జడ్జిని ఇన్సల్ట్ చేస్తారేంటి? నాకు అనిపించింది చెప్పాను నేను. ఏమండి మీరు నడుమును ఇన్సల్ట్ చేయలేదా? ఏమిటండి మీరు మాట్లాడేది? శేఖర్ మాస్టర్ నాకు ఒక డౌట్, మీరు ఇంత మెజర్మెంట్స్ చూస్తున్నారే నడుములో? నేనేం చూడలేదమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ ర్యాంప్ వాక్ రాబోతోంది. ఇందాక నుంచి అసలు ఇలా కాదు, నేను చూపిస్తాను ప్రపంచానికి అంటున్నారు రోహిణి గారు. మేడం రండి. రోహిణి మన పరువు నిలబెట్టాలి. సునంద గారు రండి. అసలు ఫస్ట్ నడవగలరా ఎవరైనా నడిపించాలి, అది కనుక్కోండి. అంటే అది రెడీ. ఆ అమ్మాయి కంటే ఆ సవరమే ఎక్కువసేపు నడిచింది వెనక. ఇప్పుడు చూడండి సుప్రసిద్ధ కళాకారులు. బ్రదర్ సార్ అన్నారు మేము రాపోతామని. నేను మన టీం ని నిలబెడతా. నువ్వు నిలబడు ఫస్ట్. సరిగా అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు చూడు ప్రకృతి కంటే బాగా నడుస్తా. సార్ శేఖర్ మాస్టర్ జాగ్రత్తగా చూడండి. మా సార్ అంటే మార్కులు వేస్తారు రోహిణికి ముందే. ఏంట్రా ఇది? ఇప్పుడు ఒక అద్భుతాన్ని మీరంతా చూడబోతున్నారు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. 3, 2, 1 మ్యూజిక్. అమ్మా ఎక్కువసేపు పెట్టకు. మొత్తం వడ్డానం లోపలికి వెళ్ళిపోయింది ఇలాగా. ఇళ్లలో కూడా ఆయన నడుము చూస్తే మేమేం చేయలేము. శేఖర్ మాస్టర్ అడుగుతున్నారు మళ్ళీ ర్యాంప్ వాక్ కావాలంటే. వద్దు ప్లీజ్. సాంగ్ ని బట్టి వస్తుంది మాస్టర్ వాక్. జడ్జిమెంట్ నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా? మీరు వద్దులేండి. సారే చెప్తారు. ముందు సునంద. బాగా చేసింది. యాటిట్యూడ్ బాగుంది, చక్కగా నవ్వుంది. హెవీ బాడీ అయినా సరే గుడ్. 8. థ్యాంక్ యూ సార్. అలాగే రోహిణి చాలా బాగా చేసింది. సో యూ ఆల్సో గాట్ 8 మార్క్స్. సేమ్ ఇచ్చారా సార్ ఇద్దరికి? ఇద్దరు బాగా చేశారు అంతే, ఇద్దరికి ఈక్వల్, తగ్గించలేకపోయారు. ఓకే సార్ థ్యాంక్ యూ. తగ్గిలేకపోయారు, ఇంకేం చేయలేకపోయారు సార్. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ రివ్యూ. ఫస్ట్ మా సునందమాలతో స్టార్ట్ చేస్తాం. అసలు సునందమాల స్టార్ట్ చేసినప్పుడు వాక్కు పద్ధతి. మరి సావిత్రి గారు గుర్తొచ్చారు తెలుసా? సావిత్రి గారే ఇప్పుడు నుండి మోడర్న్ గా వాక్ చేస్తే ఎలా వస్తుంది. నాగబాబు గారు ఒకటి కరెక్ట్ చెప్పారు. ఆల్మోస్ట్ సార్ది నాది జడ్జిమెంట్ ఈక్వల్ గా ఉంటుంది అనుకోండి. నేను కూడా దీనికి 8 మార్క్స్ ఇచ్చాను. ఇందాక కూడా 9కి 9 ఇచ్చాను. సార్ కూడా 9 ఇచ్చారు. అంటే ఆ ప్రకృతి విషయంలో కొంచెం ఆ టీం కాబట్టి ప్రకృతి సపోర్ట్ చేశారు సార్. సారీ సార్, ఊరికే అన్నారు సార్. బయట బొద్దుగా ఉన్న బాడీ కంట్రోల్ చేసుకుని వెళ్ళారు. వెరీ గుడ్ సునంద. అంటే నాకు కంట్రోల్ లేదా? ఇప్పుడు మన రోహిణి గారి గురించి మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నావా, ర్యాంప్ వాక్ చేస్తున్నావా? వాక్ వచ్చేటప్పుడు కంట్రోల్ గా నడవాలని. బొగ్గలు ఎందుకు ఒగ్గుతున్నాయి? కాదండి, నా బొగ్గలు ఎందుకు చూసారు మీరు? వాక్ చూడలేదా? దీన్ని ఒక వాక్ అంటారా? మరి కేక్ అంటారా? సార్ నడుము ఆవిడ అటు తిప్పింది ఇటు తిప్పింది. నేను ఎంత తిప్పాను ఎటు తిప్పాను చూడలేదు. నాది నడుము ఉంటే చూడొచ్చండి, నాకు ఎక్కడ కనపడలేదు. సారీ, మళ్ళీ నడవమంటారా? వద్దండి బాబు, వద్దు చాలు. మాస్టర్ ఇది ఫన్నీగా పెట్టిన టాస్క్. లేదు సీరియస్ గానే పెట్టారు రోహిణి. సరే మార్కులు చెప్పండి. ఇంకేం ఇస్తామండి దీనికి? మార్కులు ఏమి ఇస్తామండి? ఇవ్వాలండి ఏదో ఒకటి. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి 7 మార్క్స్. ఇట్లా బిగపెట్టుకుని నడిచినందుకు 7. రోహిణి 7 వచ్చి సాటిస్ఫై అయ్యారా? సార్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ మాత్రం రోహిణి బాగా ఇచ్చింది సార్. ఆ చివర మూడో జడ్జా సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ.
మాస్టర్ 7 ఇచ్చారు కదా, 7 తర్వాత ఉంటది. ఇటు అశ్విని గారు, ప్రేరణ గారు. పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు. మా సైడ్ ఏంటి కొంచెం తేడాగా ఉంది అనుకునేలో మమ్మల్ని బతికించింది. ప్రేరణ గారు చక్కగా డిజైనర్, స్టైలిస్ట్, హ్యాపీ ఫీల్ అయ్యే వడ్డానం, గొలుసు అన్ని పడ్డాయి. మీకు ఇన్ డీటెయిల్ రివ్యూ కావాలా, ముందు హై క్వాలిటీ రివ్యూ కావాలా? సార్ బాబు గారు. ప్రేరణ 7 మార్క్స్ సార్. 7 ఎందుకో చెప్తాను చూడు. యాక్చువల్ గా నువ్వు చేయగలవు, కానీ ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. నువ్వు సరిగ్గా చేయలే, ఎందుకో రిలాక్స్ అయిపోయావు. అశ్విని కొంచెం సీరియస్ గా తీసుకుంది, అశ్వినికి 8 మార్క్స్ ఇచ్చింది. ఇది జడ్జ్మెంట్ అంటే శేఖర్, నువ్వు నేను తేడా లేకుండా మీ వాళ్ళని కూడా గెలిపించాం. అదే నేను చెప్తాను కరెక్ట్ గా. ఇప్పుడు మీరు చెప్పండి. శేఖర్ మాస్టర్, సార్ ఇచ్చిన మార్కులు చూశారు, మీరు వీళ్ళ వాక్ చూశారు, మీరేం చేశారు? నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇంతకుముందే. ఆల్రెడీ చెప్పా, నాగబాబు గారిది నాది సేమ్ జడ్జిమెంట్ అని. మరి స్టార్టింగ్ లో కాదన్నారు. నేనేం చేయలేదు. నిజంగా ప్రేరణకి 7 ఇచ్చాను, అశ్వినికి 8 ఇచ్చాను. ఎందుకు? నాగబాబు లాంటి పెద్దోళ్ళు అడుగు జాడల్లోనే నేను నడుస్తా ఉంటా. మాకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చారు ముఖ్యం కాదు, ఎలా ఇచ్చారనేదే ముఖ్యం. ప్రేరణ ఇటు నడుచుకుంటూ వచ్చారు. వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్ల జడేసుకున్నప్పుడు నడిచేటప్పుడు జడ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, కానీ జడ కదలకుండా అలా వెళ్ళింది. అది ఒక పాయింట్ సార్. వెళ్ళేటప్పుడు జడ్జి సొంక ఎందుకు చూసి స్మైల్ ఇస్తున్నారు అంటే మార్క్స్ ఎక్కువ ఇవ్వాలనా? సార్ నా మైండ్ లో వేరే ఏ థాట్ లేదు మాస్టర్. మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ గా ఒక స్మైల్ వచ్చింది. ఆ స్మైల్ నాకు నచ్చలేదు. జడ ఊగడం నచ్చలేదు, స్మైల్ నచ్చలేదు. నెక్స్ట్ మీరు నడుస్తున్నప్పుడు ఏ కోటి వెళ్ళింది ఇలా, అది చూడలేదు. చూస్తే ఇంకా తక్కువ చూడలేము. సార్ ఇప్పుడే ఒక డౌట్ అడిగారు, నా అడుగు జాడలో నడుస్తాను అన్నావు, మరి నాలాగా కుదురుగా ఎందుకు ఉండట్లేదు అన్నారు. కుదురుగానే ఉన్నాను కదా. కుదురుగా ఉండడం అంటే అది కాదు, ఈ జడవు కింద బొగ్గలో అవి చూడకూడదు. మాస్టర్ ఆడపిల్ల జడేసుకుని దోగలేదు అంటున్నారు కదా, మరి ఒక ఆడపిల్ల ఏంటి జడేసుకోలేదు తెలియదు, జుట్టు పోసుకొని తిరుగుతుంది. తను మోడర్న్ గా వదిలేసింది కాబట్టి అది అటు ఇటు పోకుండా నీట్ గా పద్ధతిగా వెళ్ళింది. మిస్ వరల్డ్, మిస్ ఇండియాలో కూడా జడ్జెస్ ఇంతలాగా ఆలోచించారు వాళ్ళు. సార్ అశ్విని గారికి ఎంత ఇచ్చారు స్కోర్? అశ్వినికి 8 ఇచ్చారు. వై ఇచ్చారు అంతే. అశ్విని జడేసుకోకుండా వాక్ చేసింది కాబట్టి. సార్ జడలకి ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు మార్కులు? వీళ్ళకి ఇవ్వండి సార్. అయ్యా ఒక్కసారైనా వాకింగ్ చూడండి అయ్యా. వాకింగ్ బాగా చేసింది అశ్విని, ప్లస్ డ్రెస్ కూడా ఎల్లో అండ్ రెడ్ బాగా మ్యాచ్ అయింది. మీకా అలా వాక్ వస్తున్నప్పుడు అశ్వినికి ఆ డింపుల్ ఉంది కదా, అది కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఆ వాకింగ్ కి. వాకింగ్ కి డింపుల్ మ్యాచ్ అయిందా? ఇదయ్యా మీ అసలు రూపం. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ లేడీస్ అందరూ ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు మా హ్యాండ్సమ్ బాయ్స్ మిస్టర్ అర్జున్ గారు, మిస్టర్ నిఖిల్ గారు. మిస్టర్ నిఖిల్ గారు.
కానీ మాస్టర్ మీరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, అసలు ఇటు కేసు చూడలేదు మీరు. ఏం రియాక్ట్ అవ్వాలి, ఏముందని రియాక్ట్ అవడానికి? సరేలే ఏదో ఒకటి తగలట్టండి. ఎందుకు సార్ బాబా అబ్బాయిలు నడిస్తే ఏం చెప్తా ఉన్నది మొత్తం మూడు మొత్తం మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది మీకు. అర్జున్ కి ఎంత స్కోర్ ఇచ్చారు సార్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎందుకంత సీరియస్ గా వెళ్తున్నావు? నవ్వచ్చు కదా ఒక్కసారైనా. నవ్వాడండి. మీరు చెప్తే ఓకే సార్, నేను మీ జడ్జిమెంట్ నా జడ్జిమెంట్ ఒకేలాగా ఉంటుంది. నాకు అది నచ్చలేదు. నీది బాడీ లా పెట్టి రావటం, బాడీ ఉన్నా లేనట్టు ఉండాలి. నెక్స్ట్ నిఖిల్ చెప్పండి. నిఖిల్ పద్ధతిగా సాంప్రదాయంగా నడిచాడు. నిఖిల్ గురించి అక్కడి నుంచి వచ్చాడు. నిఖిల్ కి బాడీ ఉంది, కానీ ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఎంతవరకు నడవాలి. కానీ ఫ్రంట్ కి వచ్చి నిఖిల్ బ్యాక్ వెళ్ళేటప్పుడు బ్యాక్ ఒకేసారి టర్న్ అవ్వాలా, 2 స్టెప్స్ అలా వెళ్ళి థర్డ్ టైం అలా చూస్తా. అబ్బా 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 అబ్బా. ఎంతగా నిఖిల్ జడ ఊగిందా లేదండి? ఇద్దరికి మీరు ఇచ్చిన స్కోర్ చెప్పాలి అర్జున్. 8 ఇచ్చినా ఆ రోజు 8ంటికి ఏం జరిగిందో చెప్పేస్తా. 9 ఇచ్చినా ఫంక్షన్ రోజు 9లో ఏం జరిగిందో చెప్పేస్తా. అర్జున్ కి నేను ఇచ్చింది 5. మాట్లాడుకుంటుంటే 8 అనుకున్నాను, మాట్లాడారు కాబట్టి 5. 9 4 మార్కుల డిఫరెన్స్. అర్జున్ కి ఊరికి ఎందాక అన్నాను 5 కాదు 8, నిఖిల్ కి 9. సూపర్. నాకు తెలిసి బాబు గారి జడ్జిమెంట్ నా జడ్జిమెంట్ ఒకేలాగా ఉంటుంది. నన్ను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు? నిఖిల్ బాగా నడిచారు మీరు, నాకు నచ్చింది మీ వాకు. సో మీకు నేను 8 మార్క్స్ ఇచ్చాను. అండ్ అర్జున్ ఫిట్నెస్ ఉంది మీలాగే, కాకపోతే ఏంటంటే ఒక యాటిట్యూడ్ బ్రహ్మాండం చూపించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఆడియన్స్ వైపు చూశాడు. అక్కడ అర్జున్ కి నేను మొత్తం మీద అర్జున్ కి 9 మార్క్స్ ఇచ్చాను. ఫస్ట్ టైం జడ్జిమెంట్ రాంగ్ అయింది. ఎవరిది బాగాలేదంటో? మీది బాగుంది సార్, మీది బాగుంది సార్. సేమే వచ్చింది కదా సార్, కానీ రివర్స్ అయింది. 8-9 అది అంటే ఇద్దరిది ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుంది సార్. ఇప్పుడు కొంచెం అటు ఇటు అయింది. జడ్జిమెంట్ కూడా సేమ్ ఇచ్చారు. మీకు నిఖిల్ మధ్యలో వెనక్కి తిరగడం నచ్చింది కదా, సేమ్ సార్ కూడా చెప్పారు అర్జున్ మధ్యలో వెనక్కి తిరిగాడు. అందుకే నువ్వు హోస్ట్ అయ్యావు. అదే సార్. వెరీ గుడ్. 8-9 అమ్మయ్య, తల్లి బిడ్డ న్యాయం జరిగింది. వెరీ గుడ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇద్దరు జడ్జెస్ కి థ్యాంక్ యూ. అసలు ఫెంటాస్టిక్. అసలు మాకు కూడా తెలియదు దీనికి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో. మాకు మాత్రం తెలుసండి, ఏదో ఇచ్చా అంతే. ఓకే, ముందు పోను మిగతా రౌండ్ లో జడ్జిమెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అయిపోదాం. సూపర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.